స్థానిక కొత్తపేట గాంధీ ఆశ్రమం కార్యాలయంలో ఈరోజు మంగళవారం సాయంత్రం ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి రేపు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్లోని శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం నాకు భక్తి విశ్వాసాలతో పంచామృతంతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీకి ఇష్టమైన వేరుశనగ పప్పు చెక్క ప్రసాదంగా భక్తులకు అందజేయబడునని తెలిపారు. గాంధేయవాదులు, మానవతావాదులు, సమాజ శ్రేయోభిలాషులు, దేశభక్తి పరులు పాల్గొని గాంధీ జయంతిని జయప్రదం చేయవలసిందిగా కోరారు. అందరికీ గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. రేపు 155వ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహంకు పంచామృతంతో అభిషేకము పవిత్ర భావంతో భక్తి విశ్వాసాలతో సాంప్రదాయపరంగా నిర్వహించబడింది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం ఉంటుంది. మరి పప్పు చెక్కతో కూడినటువంటి ప్రసాదాన్ని గాంధీ మహాత్ముని నివేదన చేసి ప్రసాదాన్ని భక్తులకు పంచబడుతుంది. అందరూ కూడా పాల్గొని గాంధీజీ దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. మరొక విషయం ఏంటంటే, గాంధీజీ శక్తివంతుడు. అది నా స్వానుభవంలో నాకు తెలుసు. మిగతా ప్రపంచంలో ఎవరికి తెలుసో తెలియదు, కానీ నాకు మాత్రము సాక్షాత్ అనేక సందర్భాల్లో ఉన్నారు. నేను అనేక సమస్యలు ఉన్నప్పుడు గాంధీజీ స్వయంగా వచ్చి ఆయన సహాయం చేసి అవుతుంటాడు. రేపు కార్యక్రమానికి చాలా ఖర్చు అవుద్ది. కొంత ఖర్చు అయిపోయింది. ఇది ఎట్లాగని అనుకుంటుంటే డాక్టర్ పాటిమండ్ల వేణుగోపాల్ గారు మరి ఆయన వచ్చి నేను ఇంట్లో పడుకుంటే లేపి డబ్బులు ఇచ్చేళ్ళాడు. 20,000 రూపాయలు ఇచ్చేళ్ళారు. అంటే ఎందుకంటున్నానంటే, డబ్బు లేదు అనే బాధ వద్దు. మనం కరెక్ట్గా కనుక చేసుకుంటే, దైవ చింతన ఉంటే దైవం మన కోసం వస్తాడు. అది నా స్వానుభవం. అట్లాగే చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు కొత్తలో ఆశ్రమం అప్పుడు 15,000 అయ్యేది. అప్పుడు ఆయన టీవీ 9లో చూసి కార్యక్రమం ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు అనే దాన్ని చూసి వెంటనే 5,000 రూపాయలు ప్రతి నెల ఈనాటికి పంపుతారు. వీళ్ళిద్దరూ కూడా నా జీవితంలో ఎప్పుడు గుర్తు ఉంటారు. చాలామంది సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా కోటి శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.